బ్లౌజ్ కుట్టాను, చూపెడతాను చూడండి. పాట్ అయితే ప్లేట్లు అయితే వేసుకున్నా. దీనికి పైపింగ్ పడదాం, ఎందుకంటే సిల్వర్ ఉంది కదా, సిల్వర్ ఉన్నందుకు సిల్వర్ పైపింగ్ చూపిస్తాం. పైపింగ్ పెట్టాలంటే ఒక సైడ్ కుట్టుకోవాలి, కుట్టుకున్న తర్వాతనే పైపింగ్ పెట్టాలి. ఇలా కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్ పైపింగ్కి. తర్వాత దీనిలో దారం పెట్టి పైపింగ్ చేద్దాం. ఇలా సన్నం పైపింగ్ థ్రెడ్ పెట్టి కుట్టాలి. థ్రెడ్ వేస్తున్నా. బ్యాక్ పార్ట్ చూడండి. హలో, ఎక్కడ స్టఫ్లో అయితే వేసేసాను. క్రాస్ పట్టు వేయాలి. ఒకదానికి వేస్తున్నా. ఇది ఉక్కుల పట్టు వేయాలి, ఇదేమో కాజల పట్టు వేయాలి. ఇది ఉక్కుల పట్టి, ఇది కాజల పట్టి. వేసాను. 2 భుజాలు అయితే జాయింట్ వేసాను. గల్లా సైడ్ జాకెట్ పట్టి కొలిచి చూడాలి. కొలిచి చూస్తే సమానం రావాలి, ఎందుకంటే పెద్దగా ఉంటే గల్ల పెద్దగా అవుతుంది. అందుకని ముందల పాటు వెనుక పాటు గల్ల అయితే కొలిచేసాను, కరెక్ట్ వచ్చింది. పైపింగ్ పెడతా. థ్రెడ్ పైప్ వేసి పైపింగ్ చేద్దాం. క్రాస్గా కట్ చేసుకోవాలి. పైపింగ్ చేయడానికి మంచిగా ఈజీగా వస్తుంది. క్రాస్గా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాను. ఒక సైడు దీన్ని కుట్టుకుందాం. కుట్టిన తర్వాత గల్లకి పైపింగ్ చేద్దాం. గల్లకి పైపింగ్ వేస్తున్నా. పైపింగ్ అయితే క్లాత్ అయితే వేసేసాను. ఇక్కడ ముందల గల్ల చుట్టూ ఆడాడ కాట్లు పెట్టాలి, ఎందుకంటే మంచిగా గల్ల రౌండ్గా తిరగడానికి. గల్ల అనేది సాఫ్ట్గా రావాలి. పైపింగ్ అయితే డబల్ కుట్టు విధంగా వేసాను. వేయాలి. ఇటు సైడు కుచ్చులు వస్తాయి. తిప్పేసి దీనిపైన కుట్టేయాలి. లైనింగ్ పైన రెండుకి తిప్పేసి పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టాలి. పైకి కిందికి పెట్టాలి. ఇప్పుడు ఇవి కింది సైడ్ కుచ్చులు పెడుతున్నా. పైవి పెట్టేసా. సేమ్ దానిలాగానే కిందికి పెట్టాలి. కింది కుచ్చులకి పైపింగ్ చేయాలి. పైపింగ్ అయితే పెట్టేసా రెండుటికి. హ్యాండ్ అయితే ఇలా వచ్చింది. ఇటు మాత్రం అయిపోయింది. కుట్టేసా బుగ్గలు పెట్టి. మస్తు టైం పట్టింది ఈ జాకెట్ కుట్టడానికి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.